హలో హాయ్ అండి. నేనైతే మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త డిజైన్కి అయితే వచ్చేసాను. ఇదైతే పాత హెయిర్ క్లిప్. దీనైతే కొత్తగా ఎలా మారుస్తానో చూడండి. ముందుగా దీనికైతే కుందన్స్ కావాలి. ముందుగా గ్లూ అప్ చేసుకొని దానికి మూన్ షేప్ కుందన్స్ అంటించుకోవాలి. గ్రీన్ కలరు ముందు బేస్ దానికి ఇలా స్టిక్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు అందులో గ్లూ అప్ చేసుకొని అందులో మూన్ షేప్లో ఉన్న పింక్ కలర్ కుందన్స్ ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అవన్నీ స్టిక్ చేసుకోవాలి. అవన్నీ జాగ్రత్తగా గ్లూ అంటించుకొని దానిపైన ఇవన్నీ అంటించుకోవాలి. మధ్యలో అయితే వైట్ కలర్ కుందన్ అయితే అంటిస్తున్నాను. ఇప్పుడు సైడ్న ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా హాఫ్ మూన్ కుందన్స్ తీసుకొని గ్రీన్ కలర్ అటు ఇటు కూడా స్టిక్ చేసుకోవాలి. మధ్యలో అయితే పింక్ డ్రాప్ షేప్ కుందన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలాగే గ్రీన్ కలర్ హాఫ్ మూన్ కుందన్, దాని మధ్యలో డ్రాప్ షేప్ కుందన్. అదే మీ దగ్గర అయితే ఇలాంటి ఒక పెన్ ఉంటే కనుక చేయడం చాలా ఈజీ అవుతుంది వర్క్. ఇప్పుడు మళ్ళీ సైడ్లో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి గ్లూ అంటించుకొని వైట్ కలర్ కుందన్స్ అంటించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో గ్లూ అప్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ హాఫ్ మూన్ కుందన్, ఇప్పుడు ఆపోజిట్లో డ్రాప్ షేప్ పింక్ కలర్ కుందన్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. అక్కడ ఉన్న గ్యాప్లో ఫిల్ చేయడానికి వైట్ కలర్ కుందన్, ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే గ్లూ అప్లై చేసుకొని పింక్ కలర్ డ్రాప్ షేప్ కుందన్, దాని పక్కన హాఫ్ మూన్ షేప్ గ్రీన్ కలర్ కుందన్, సైడ్లో ఫిల్ చేయడానికి వైట్ కలర్ స్టోన్ కుందన్స్ అటు ఇటు కూడా. ఇప్పుడైతే సైడ్న డ్రాప్ షేప్ పింక్ కలర్ కుందన్ని ఇలాగా సైడ్ బై సైడ్ పెట్టుకోవాలి. మధ్యలో వైట్ కలర్ కుందన్ స్టిక్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇంతే మధ్యలో వైట్ కలర్ కుందన్. ఇలా మీ ఇంట్లో కూడా ఏమైనా పాత క్లిప్ ఉంటే కనుక ఇలా మీరు చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది. పాత క్లిప్పే కానీ కొత్తగా అయిపోతుంది. ఇలా కాకుండా మీకు ఇంకా తోచినట్టు మీకు ఎలా డిజైన్ మీ క్రియేటివిటీని బట్టి మీరు ఇంకా ఇలాంటి క్లిప్స్ అయితే చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కొనాలంటే ఈ క్లిప్ వచ్చేసి 70 రూపీస్ అలా ఉంటుంది. మనమైతే ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే. నాకు ఈ కుందన్స్ కూడా 5 గ్రామ్స్ పట్టుంటాయి అంతే, ఇంకా అంతకంటే తక్కువే. అంతే. మా సైడ్ అయితే ఈ కుందన్స్ 10 గ్రామ్స్ 30 రూపీస్. మీ సైడ్ ఎంతో చెప్పండి. ఇంకంతే. ఇంకో సైడ్ కూడా అంతే డ్రాప్ షేప్ కుందన్స్ అంటించుకొని వైట్ కలర్ కుందన్ పెట్టుకొని మళ్ళీ సేమ్ డ్రాప్ షేప్ కుందను మళ్ళీ వైట్ కలర్ కుందను స్టిక్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. దీనికి చుట్టూ ఉన్నది ప్లెయిన్గా ఉంది కదా, దానికోసం నేను ఇక్కడ వైర్ అంటిస్తున్నాను. గోల్డ్ కలర్ వైర్, ఈ జరదోసి వైర్ అంటారు కదా, మగ్గం వర్క్స్కి యూజ్ చేస్తారు. ఆ వైర్ని నేను చుట్టూ అవుట్లైన్ కింద దాన్ని స్టిక్ చేస్తున్నాను. ముందు గ్లూ అప్లై చేసుకొని దాని తర్వాత ఈ వైర్ని నెమ్మదిగా ఇప్పుడే అంటించాను కదా, కుందన్స్ ఏం డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అది స్టిక్ చేసుకోవాలి అవుట్లైన్ అంతా. అంతే. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా గ్లూ అప్లై చేసుకొని సేమ్ అలాగే స్టిక్ చేసేసుకోవడమే. మీకు కనుక నా వీడియోస్ ఏమైనా నచ్చింటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ టైప్ జ్యువెలరీ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. అలాగే మీకు రెయిన్ రోడ్ బ్యాంగిల్స్ కానీ, హెయిర్ బౌస్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మీకు చేసి కావాలి అంటే కనుక నేనైతే మీకు పంపిస్తాను. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే. మన దగ్గర బయట కంటే కూడా రీజనబుల్లోనే ఉంటుందండి. అంతే, అందమైన క్లిప్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.